హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సదక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో హిందూ అనాలిసిస్ 22 మే 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమన్నాయో వీడియోలో డిస్కస్ చేస్తాం. వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ సపోర్ట్ అస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా మరిన్ని తెలుగు వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది చూసినట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు మళ్ళీ కోవిడ్-19 గురించి అనమాట. అంటే ప్రీవియస్గా మనకి ప్రతి రోజు ఒక కోవిడ్-19 ఇష్యూ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఈరోజు వచ్చేసి మనకు కంపల్సరీ లైసెన్సింగ్. ఓకేనా, ఈరోజు మెయిన్ టాపిక్ ఏమంటే మన ఇక్కడ ఈ కంపల్సరీ లైసెన్సింగ్ గురించి అడుగుతుంది. ఇక్కడ వాట్ ఈస్ కంపల్సరీ లైసెన్సింగ్? మనకి ప్రజెంట్ ఇక్కడ కంపల్సరీ లైసెన్సింగ్ అలాగే మనకు వాలంటరీ లైసెన్సింగ్ అనే 2 టాపిక్స్ రైజ్ అయ్యాయి అనమాట. ది గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఏంటంటే ఈ వాలంటరీ లైసెన్సింగ్ని అమలు చేయాలని చెప్పి ట్రై చేస్తుందట. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మేము అమలు చేయడానికి కారణం ఏమంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎస్పెషల్లీ ఇండియాలో ఈ టైంలో మనకు వ్యాక్సిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకేనా, అలాగే మనకు కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కొద్దిగా తక్కువ ఉండడం వలన ఇవన్నీ రైజ్ చేయాలి. అంటే మన క్వాంటిటీ ఆఫ్ ది వ్యాక్సిన్స్ రైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ మెడికల్ ఎక్విప్మెంట్స్ లేదంటే మెడికల్ సంబంధించినటువంటివి ఉంటాయి కదా వస్తువులు, అంటే మనకి ప్రొడక్షన్ రైజ్ చేయాలి. అంటే లైక్ శానిటైజర్ కావచ్చు, లేదా మాస్క్లు కావచ్చు, లేదా పీపీఈ కిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం చేయాలంటే వీ హ్యావ్ టు రైజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ది ఐటమ్స్, ఎస్పెషల్లీ ది వ్యాక్సిన్స్ అనమాట. అది చెప్తున్నాడు, వ్యాక్సిన్స్ నీడ్ టు బీ అఫోర్డబుల్ అండ్ అవైలబుల్ ఇన్ ద మ్యాసివ్ క్వాంటిటీస్. ఓకే, చాలా ఎక్కువ అమౌంట్లో మనకు వ్యాక్సిన్స్ కావాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై ది గవర్నమెంట్ ఈస్ థింకింగ్ టు స్టార్ట్ ది వాలంటరీ లైసెన్సింగ్. ఓకేనా, యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పుడు వరకు మనకు ఇండియాలో మనకు కంపల్సరీ లైసెన్సింగ్ మాత్రమే ఉంది. ఓకేనా, సో దాని ప్లేస్లో మనం వాలంటరీ లైసెన్స్ తీసుకొస్తే వీ కెన్ గెట్ ది మోర్ క్వాంటిటీ ఆఫ్ ది వ్యాక్సిన్ చెప్పేసి మన గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట. అసలు చూసినట్లయితే మనకు వాట్ ఈస్ కంపల్సరీ లైసెన్సింగ్, వాట్ ఈస్ వాలంటరీ లైసెన్సింగ్. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇక్కడ కంపల్సరీ లైసెన్స్ కానీ మీనింగ్ ఏమంటే ఇట్ ఈస్ అ గవర్నమెంట్ డిసిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఐన వ్యక్తి, ఓకేనా, ఏఐన వ్యక్తి ఒక పేటెంట్ తయారు చేస్తాడు అనుకోండి, ఒక ఫామ్లో తయారు చేస్తాడు అనుకోండి, ఒక వ్యాక్సిన్ సంబంధించిన ఫామ్లో తయారు చేస్తాడు. ఇతను ఏంటంటే ఈ హ్యావ్ టు ఫైల్ ద పేటెంట్. ఓకేనా, ఈ పేటెంట్ ఫైల్ చేయాలి. అతను పేటెంట్ ఫైల్ చేసిన తర్వాత గవర్నమెంట్ విల్ గివ్ గవర్నమెంట్ విల్ గివ్ లైసెన్స్ టు ద పర్టికులర్ కంపెనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బి అనుకోండి. ఈ కంపెనీ బి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ద వ్యాక్సిన్ దట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ఫార్ములా ఏ. ఓకే, ఏ ఫార్ములా బేస్ చేసుకొని ఈ కంపెనీ బి అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ద గూడ్స్ అనమాట. ఓకేనా, బట్ ఈ ప్రొడ్యూస్ చేయకముందు ఏంటంటే దే హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఓకేనా, ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు ఏం చేయాలంటే వాళ్ళు బి అనే కంపెనీ వాళ్ళు దే హ్యావ్ టు గో టు ది గవర్నమెంట్. ది గవర్నమెంట్ విల్ గివ్ ద లైసెన్స్. ఓకేనా, అది కరెక్టా కదా అని చెప్పేసి, ఫార్ములా మంచిదా కదా అని చెప్పేసి, తర్వాత ఈ కంపెనీ దగ్గర అంత వర్త్ ఉందా లేదని చెప్పేసి దే విల్ చెక్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అండ్ దే విల్ గివ్ ద వాట్ వి కాల్ లైసెన్స్ ఇస్తుంది అనమాట. ఎవరికి? కంపెనీ బీకి. అక్కడ అంటే ఇది కంపల్సరీ లైసెన్స్ ఎలా ఉంటుందంటే కంపెనీ ఈ పర్సన్ ఏ అనేవాడు ఈ పేటెంట్ తయారు చేసినా కానీ అతను ఈ పేటెంట్ అమ్ముకోవాలంటే ఆ కంపెనీకి అమ్మాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఇక్కడ దే హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఓకేనా, గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఇతను ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయగలుగుతాడు అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ లైసెన్సింగ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఏ అనే పర్సన్ బయటని తయారు చేశాడు, అంటే ఒక ఫామ్లో తయారు చేశాడు. ఓకేనా, ఇతను ఈ కంపెనీ బీక్ అనేది మనకు ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నాడు అనమాట. ఏం అగ్రిమెంట్? నా ఫామ్లా మీరు ఒక 3 years వాడుకోండి, మీరు ప్రొడక్షన్ చేసుకోండి, తర్వాత నేను అమౌంట్ మొత్తం ఇవ్వని అవసరం అని చెప్పేసి మనకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బి అనే కంపెనీతో. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు గో టు ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ కంపెనీ బి ఏంటంటే జస్ట్ కంపెనీ అంటే ఏ పర్సన్కి కంపెనీ బీకి ఏంటంటే అగ్రిమెంట్ జరిగింది అనమాట. ఇట్స్ కాంట్రాక్ట్. ఓకేనా, ఇంకా ఏం చేయాలంటే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆల్సో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆల్సో ఎంకరేజెస్ ది ఏ. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంకరేజ్ చేస్తుంది ఏని ఎంకరేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వేరే కంపెనీస్ ఉంటాయి కదా, అంటే కంపెనీ సి కావచ్చు, కంపెనీ జెడ్ కావచ్చు, ఇలా ఏదో కంపెనీ ఉంటుంది కదా. ఈ కంపెనీస్ చేస్తుందంటే గవర్నమెంట్ విల్ ఎంకరేజ్ ఆల్ ద కంపెనీస్ టు ప్రొడ్యూస్ ద స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ ది ఫార్ములా. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని అలాంటి గూడ్స్, జనరిక్ గూడ్స్ కావచ్చు, లేదంటే సంథింగ్ అలాంటి రెప్లికేట్ చేసుకొని ఈ కంపెనీ అనేది పర్సన్ ఏ అనేది దగ్గర నుంచి ఫార్ములా తీసుకొని ఈ కంపెనీ జెడ్, కంపెనీ సి, ఇలా మనకు అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే దే కెన్ గివ్ ద లైసెన్స్. అంటే లైసెన్స్ కాకుండా డైరెక్ట్ ఏంటంటే ఛాన్స్ ఇస్తుంది అనమాట. దే విల్ గివ్ ది వాట్ వి కాల్ ఇక్కడ ఏమి ఇస్తారు చూడండి. ఇక్కడ అంటే వాలంటరీ లైసెన్స్ మనకి ఏమవుతుంది ఇక్కడ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ ఛాన్స్ టు ఆల్ ది కంపెనీస్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఇక్కడ గవర్నమెంట్కి? టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్. ఓకేనా, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది గవర్నమెంట్? ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ ప్రొడక్షన్ ఏం చేయాలి? దే హ్యావ్ టు రైజ్ ద ప్రొడక్షన్ ఇన్ ఎనీ కేస్. ఓకే, ఎలాంటి కేసులైనా కానీ ప్రొడక్షన్ రైజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ ది గవర్నమెంట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ మెనీ యాక్టివిటీస్ అనమాట. అండ్ గవర్నమెంట్ అక్కడ ఎక్కువ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ కాదు. జస్ట్ ఇట్ ఈస్ కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ పేటెంట్ హోల్డర్
అండ్ ది కంపెనీ ఓనర్స్. ఓకేనా, కంపెనీ ఓనర్స్కి అలాగే పేటెంట్ హోల్డర్స్ మధ్య కాంట్రాక్ట్ మాత్రమే ఇది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ అండ్ ఇట్ విల్ గివ్ మోర్ ప్రొడక్షన్ ఇన్ షార్ట్ టైం. ఓకేనా, దట్ ఇస్ ద రీజన్. అందుకే మన గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, అట్ ది సేమ్ టైం త్వరగా మనకు ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాలంటరీ లైసెన్సింగ్ ఇస్ దట్ దెర్ ఈస్ లెస్ లిటిగేషన్స్. ఓకేనా, లెస్ లిటిగేషన్స్ అంటే వాట్ వి కాల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. లైక్ మనకు కంపల్సరీ లైసెన్సింగ్లో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఎక్కువ రైజ్ అవుతాయి. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతాయి అంటే దే హ్యావ్ టు గో ద గవర్నమెంట్, the government will give permissions and government will alter the formulas, government will alter the rules. ఓకేనా, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు కొన్ని రూల్స్ని ఏం చేస్తుందంటే కంపల్సరీ లైసెన్సింగ్లో కొన్ని మార్చడం కానీ లేదా కొన్ని కొత్త రూల్స్ జాయిన్ చేయడం కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్స్ టు ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద పేటెంట్ హోల్డర్ ఆర్ కంపెనీ ఆర్ బిట్వీన్ ది కంపెనీ అండ్ ది గవర్నమెంట్. ఓకేనా, కంపెనీ గవర్నమెంట్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, లేదంటే ఈ పేటెంట్ హోల్డర్స్కి మధ్య, లేదంటే మనకు ఈ కంపెనీ మీద బిట్వీన్ మనకు కాన్ఫ్లిక్ట్స్ రైజ్ కావచ్చు. ఓకే, ఈ ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే పాసిబిలిటీ ఆఫ్ లిటిగేషన్ ఉంది ఇక్కడ కంపల్సరీ లైసెన్సింగ్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ లైసెన్సింగ్ ఇట్ విల్ గవర్నమెంట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ మెయిన్ యాక్టివిటీస్, రైట్? ఓకే, చాలా యాక్టివిటీస్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా లిటిగేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అండ్ రైజ్ కావన్నమాట. ఓకే, లిటిగేషన్స్ ఎక్కువ వచ్చాయనుకోండి ఏమవుతుంది, దే హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్ అప్రోచ్ కావాలి. అట్ ద సేమ్ టైం దెన్ ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఓకే, టైం కన్జ్యూమ్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా, ఇట్ రిక్వైర్స్ మెనీ ప్రొసీడింగ్స్ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ కంపల్సరీ లైసెన్స్లో టైం ఎక్కువ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం లిటిగేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అది చెప్తుంది ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ వాలంటరీ లైసెన్సింగ్ ఇస్ దట్ లిటిగేషన్స్ ఆర్ వెరీ లో. ఓకేనా, అండ్ టైం కన్జ్యూమింగ్ ఇస్ వెరీ లిబరల్, అంటే చాలా లిబరల్గా అంటే ఫాస్ట్గా మనకు తక్కువ టైంలో మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దట్ ఈస్ ఆథర్ ఈస్ సేయింగ్. అట్ ద సేమ్ టైం వీ కెన్ యూజ్ ది మోర్ టెక్నాలజీ, అండ్ టెక్నాలజీ అడ్వాంటేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే it is not the only one company is trying to produce, the more companies are trying to produce, right? అంటే మన కంపెనీ సి ఉంది, అలా కంపెనీ జెడ్, కంపెనీ బి, ఇలా మనకు వేరే కంపెనీ డిఫరెంట్ కంపెనీస్ అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ దర్ గూడ్స్. ఓకేనా, అంటే ఏ కంపెనీకి అయితే టెక్నాలజీ మంచిగా ఉంటుందో ఆ కంపెనీ వీ కెన్ గెట్ ద టెక్నాలజీ అడ్వాంటేజ్ ఆల్సో. ఓకేనా, అంటే టెక్నాలజీ అడ్వాంటేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు ది డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ గూడ్స్ ఇన్ షార్ట్ టైం, అట్ ద సేమ్ టైం విత్ లో ప్రైజెస్ అనమాట. అంటే చాలా తక్కువ ప్రైజెస్కి మనకి ఏంటంటే ఈ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ వ్యాక్సిన్స్ కావచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్. ఓకేనా, తక్కువ కాలంలో తక్కువ ప్రైస్కి మనకు ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు ది డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ది కంట్రీస్ దట్ ప్రొడ్యూస్ ద గూడ్స్, కంట్రీస్ దట్ ప్రొడ్యూస్ ద వ్యాక్సిన్స్, దే విల్ గెట్ ద గుడ్ నేమ్, రైట్? ఇంకా గుడ్ నేమ్ కూడా వస్తుంది అనమాట. అంటే దే విల్ గెట్ ది వెల్ బీయింగ్, అండ్ ద సేమ్ టైమ్ గుడ్ విల్ అనేది మనకు ఖచ్చితంగా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే గుడ్ నేమ్ కూడా మంచిగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం కంపెనీకి, అట్ ద సేమ్ టైం ఆ కంట్రీకి కూడా మనకు ఈ గుడ్ విల్ అనేది మనకు ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకా మనం చూసినట్టయితే రీసెంట్గా వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ ఇంప్లిమెంటింగ్ లైక్ దిస్ సిచ్యుయేషన్స్, అంటే మనకి ఈ వాలంటరీ లైసెన్సింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే వాట్ ఈస్ కాల్ అంటే బిఫోర్, అంటే మనకి కోవాక్సిన్ అండ్ కోవిడ్ రాకముందు ఇంతకుముందు ఇలాంటి పాండమిక్స్ మనం ఫేస్ చేసినప్పుడు లైక్ మనకు ఎయిడ్స్ కానీ, ఓకేనా, ఇలా ఎయిడ్స్ సిచ్యుయేషన్స్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే దే ట్రై టు గివ్ ది వాలంటరీ లైసెన్సింగ్ ఫర్ ది vaccine that is produced for the medicine that is produced for the fighting against the AIDS. ఓకే, acquired immunodeficiency syndrome ఉంది కదా. ఓకే, ఈ డిసీజ్ని ఫైట్ చేయడం కోసం కొన్ని మెడిసిన్స్ అనేది అప్పుడు ఆ టైంలో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఓకే, ఆ మెడిసిన్స్ కోసం ఏం చేసేది వాట్ వి కాల్ దే ఫస్ట్ యూజ్డ్ ది వాలంటరీ లైసెన్సింగ్. ఓకే, వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ దట్ ఆ టైంలో ఈ వైరస్ అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అయింది. సో ఈ వైరస్ కంట్రోల్ చేయడం కోసం ఈ వ్యాక్సిన్ చాలా ఎక్కువ అమౌంట్ అది మనకు అవసరమైంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ది గవర్నమెంట్ గో ఫర్ ది వాలంటరీ లైసెన్స్. చూడండి, టెనోఫైవర్. ఓకే, టెనోఫైవర్ ఈస్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ ది HIV AIDS has come down to the price. చూడండి ఇక్కడ ప్రైస్ ఎంత తగ్గిపోయింది ఇక్కడ. దీని వలన ఈ వాలంటరీ లైసెన్సింగ్ ఇవ్వడం వలన చాలా కంట్రీస్ అనేవి ఏంటంటే ఈ పేటెంట్స్ యూజ్ చేసుకొని దే ట్రై టు ప్రొడ్యూస్ జనరిక్ మెడిసిన్. ఓకే, అంటే నార్మల్ మెడిసిన్స్ తక్కువ కాస్ట్కి వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకొని తయారు చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఇస్ ద రీజన్ వై ఇట్ కమ్ డౌన్, అంటే ప్రైస్ ఎంత తగ్గిపోయింది ఇక్కడ $200 నుంచి మనకు $500 అనేది ప్రైస్ తగ్గిపోయింది అన్న పూర్తిగా. ఓకేనా, $200 నుంచి $500 మనకు పూర్తిగా ప్రైస్ తగ్గింది పర్ పర్సన్ పర్ ఇయర్ టు $39 per person per year in low income countries. చూడండి కొద్దిగా అంటే యావరేజ్ కంట్రీస్లో మనకు ఈ ఇన్కమ్ మంచిగా ఉన్న కంట్రీస్లో ఏంటంటే ఇది 200 నుంచి వాట్ 500 మధ్యలో ఉండేది అనమాట. బట్ ఏంటంటే పూర్ కంట్రీస్కి ఎంత వాట్ వి కాల్ అప్రాక్సిమేట్గా ఒక $39కి మనకి ఏంటంటే అవైలబుల్గా వచ్చేసింది అనమాట.
ఓకేనా. అంతే ఎంత ప్రైస్ తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు మనము. దట్ ఈస్ ద రీజన్. అట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రొడక్షన్ కూడా ఏమైందంటే చాలా ఎక్కువ రైజ్ అయిందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వై ది WHO. ఓకే, WHO కూడా ఏం చేస్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దే ఆల్సో మీన్ వాట్ దే ట్రైంగ్ టు డూ, దే వాంట్ టు పేటెంట్ పూల్ మీన్స్ ఇక్కడ ఏంటంటే అన్ని కంట్రీస్ ఒక పేటెంట్స్ని మనం పూల్ చేసి, ఓకే, అన్ని కంట్రీ పేటెంట్స్ కూడా మనం ఏం చేయాలంటే దే హ్యావ్ టు మీన్ పబ్లికైజ్. ఓకే, అన్ని పబ్లికైజ్ చేస్తారు. పబ్లికైజ్ చేసిన తర్వాత వాట్ దే విల్ డూ అంటే మన ప్రతి కంపెనీ కూడా ఇఫ్ దే ట్రైంగ్ టు విష్ దే ప్రొడ్యూస్ దర్ పర్టికులర్ గుడ్, దెన్ ద కంపెనీ కెన్ యూజ్ ద పేటెంట్. ఓకే, ఒక పేటెంట్ యూజ్ చేసుకొని దే కెన్ ప్రొడ్యూస్ దేర్ మీన్ అఫోర్డబుల్ ద వ్యాక్సిన్స్ ఆర్ అఫోర్డబుల్ మెడిసిన్స్ అనమాట. అంటే అఫోర్డబుల్ మెడిసిన్స్ తక్కువ అమౌంట్కి మనకు వచ్చే విధంగా మనకు మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఓకే, ఇట్ విల్ ఆల్సో రైజ్ ద ప్రొడక్షన్ అండ్ ఇట్ విల్ డిక్రీజ్ ది అమౌంట్ ఆర్ ద ప్రైస్ ఆఫ్ ది పర్టికులర్ వ్యాక్సిన్. ఓకేనా, ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అమౌంట్ పూర్తిగా తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది ఇక్కడ ఈ పీపుల్ కూడా అంటే లో ఇన్కమ్ కలిగి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ద ఆథర్ ఈస్ సేయింగ్ అబౌట్ ది వాలంటరీ లైసెన్స్ ఎందుకు చెప్తున్నారు రీజన్ అది అంటే మనకు త్వరగా మనకు గూడ్స్ తయారవుతాయి. అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే మనకు ఈ యొక్క వాలంటరీ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్ దిస్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ లుక్ అట్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వాట్సాప్ ప్రైవసీ గురించి. ఓకే, ఇది న్యూస్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. వాట్ ఈస్ ద వాట్సాప్ ప్రైవసీ పాలసీ అని చెప్పేసి మనం చూసినట్లయితే యాక్చువల్గా ది వాట్సాప్ ఇస్ ఫస్ట్ చూసినట్లయితే మనకు ఈ వాట్సాప్ ఎందుకు ఇలాంటి పాలసీ తీసుకొచ్చిందంటే రీజన్ ఏమంటే సింపుల్ రీజన్, దట్ ఈస్ ది వాట్సాప్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ, రైట్. ఓకే, వాట్సాప్ ఈస్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ మోటో, ది మోటో ఆఫ్ ది వాట్సాప్ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ కంపెనీ. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా వాట్ ఈస్ ద మెయిన్ మోటో అంటే మనకు ఏమవుతుంది, ప్రాఫిట్. ఓకే, profit is the main motto for every what we call private company, right? Okay, so that is the reason why WhatsApp is trying to make some changes in their privacy policy. Okay, what is the parent company of the WhatsApp is that Facebook, right? So Facebook is the parent company of the WhatsApp. Clear? The Facebook is the parent company of the WhatsApp, right? So WhatsApp is trying to merge the data. Okay, what is the issue is that WhatsApp is trying to merge. ఓకేనా, దే ఆర్ ట్రైంగ్ టు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వాట్సాప్ డేటా ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ టు ది ఫేస్బుక్. అంటే వాళ్ళు ఫేస్బుక్ ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే వాట్సాప్ డేటా ఉంది కదా, ఈ డేటా మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు గివ్ టు ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ, ఫేస్బుక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ యూజర్స్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డేటా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, వీళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మధ్యలో ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఫేస్బుక్లో కూడా వేరే వాళ్ళు దానికి వేరే విధంగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అసలు ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నాడు అంటే రీజన్ ఏమంటే ఇప్పటివరకు మనకు వాట్సాప్లో ఎలాంటి మనకు యాడ్స్ అనేది రావడం కదా, వాట్సాప్ ఇప్పటివరకు మనకి ఎలాంటి యాడ్స్ అనేది రావు. ఒకవేళ యాడ్స్ వస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ గెయిన్ టు ద వాట్సాప్ ఇన్ మనీ. అంటే ఏమవుతుందంటే మనీ అనేది రావడం కారణం ఏంటంటే యాడ్స్ అనమాట. సో యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ లేదనుకోండి ఆ యొక్క కంపెనీకి ఆర్గనైజేషన్కి ఎలాంటి వాట్ వి కాల్ ఎలాంటి ఒక ఇన్కమ్ అనేది రాదనమాట. సో ఇన్కమ్ రైజ్ చేయడం కోసం, ఓకేనా, ఒక ఇన్కమ్ డెవలప్ చేయడం కోసం ఏం చేస్తారంటే కంపెనీస్ దే విల్ గివ్ యాడ్స్ అనమాట కదా. సో యాడ్స్ లేకుండా అంటే కంపెనీకి ప్రాఫిట్ రాదు. సో ఈ వాట్సాప్ కూడా ఈ ప్రాఫిట్ మోటివ్ కింద ఏం చేస్తున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు వాట్ వి కాల్ మెర్జ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు వాట్సాప్తో డేటా మొత్తాన్ని ఈ ఫేస్బుక్లో లింక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ మనకు మీరు ఎక్కడ ఉన్నారు, మీ లొకేషన్ ఏంది, మీ యొక్క ఫ్రీక్వెంట్ చాట్స్ ఏమున్నాయి, చాట్స్లో మీరు ఎక్కువ ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మీకు ఎలాంటి వస్తువులు అంటే ఇష్టము, ఓకే, అలాంటి ఐడియాస్ మొత్తం వాళ్ళు గ్యాదర్ చేసి తర్వాత ఏం చేస్తారంటే దే విల్ దే విల్ ప్రొడ్యూస్ అండ్ దే విల్ షో యూ ద సేమ్ లింక్స్ ఆర్ సేమ్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ మొబైల్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు మొబైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే మొబైల్ సంబంధించిన యాడ్స్ అనేది మీకు ఈ వాట్సాప్లో మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఇంకా మీకు ఇంకేం జరుగుతుందంటే మీరు ఎక్కువ ఫుడ్ గురించి చూస్తున్నారు అనుకోండి, ఫుడ్ సంబంధించినటువంటి యాడ్స్ అనేది మీకు సెల్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు యాడ్స్ ప్రొవైడ్ చేయడం కోసం దే ఆర్ ట్రైంగ్ టు సీ యువర్ డేటా. ఓకే, సింపుల్గా మనకు మీ డేటాని చూస్తున్నారు అన్నమాట. అలాంటి పాలసీ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా మనకు లాస్ట్ ఇయర్ అంటే మనకు ఈ February 1 అంటే ఫిబ్రవరిలోనే మనకు రావాల్సింది అనమాట. యాక్చువల్గా ఈ ఫిబ్రవరి మంత్లో మనకి ఈ యొక్క వాట్సాప్ పాలసీ రావాల్సింది. బట్ ఏంటంటే ఆ టైంలో చాలా ఎక్కువ హెసిటేషన్ ఉండడం, అంటే ఎక్కువ గొడవలు రావడం వలన, అలాగే చాలామంది పీపుల్ అనేవాళ్ళు డైరెక్ట్గా దీని నుంచి డైవర్ట్ అయిపోయి సిగ్నల్కి అలాగే లేదంటే మనకు టెలిగ్రామ్కి కన్వర్ట్ అయిపోవడం వలన ఏంటంటే ఈ యొక్క ప్రైవేస్ పాలసీని ఏం చేశారంటే కొద్ది రోజులు పోస్ట్పోన్ చేశారు. ఎప్పటి వరకు అంటే మనకు May 15 వరకు అనమాట. ఈ May 15 తర్వాత కూడా మనకు ఈ గవర్నమెంట్ ఇంతవరకు మన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎవరి మీద, ఈ వాట్సాప్ మీద. ప్రెసెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఇది చూడండి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చేస్తారంటే 15 తర్వాత ఏంటంటే దే గివ్ ఎ ఛాన్స్ ఓకే విత్ ఇన్ వాట్ వి కాల్ ఈ మంత్ లోపల, అంటే ఈ మంత్ లోపల ఏంటంటే దే హ్యావ్ టు ప్రొవైడ్స్ పర్టికులర్ రీజన్స్ ఓకేనా, ఎందుకు మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు మెర్జ్ చేస్తున్నారు అనే ఒక రీజన్ ఖచ్చితంగా గవర్నమెంట్ వాట్ వీకల్ ఫేస్బుక్ వేయాలి. అలాగే ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు, ఇలాంటి కొన్ని విషయాలకి ఏంటంటే ది వాట్సాప్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఆన్సర్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకేనా. ఈ మినిస్ట్రీ వాళ్ళకి ఏం చేయాలంటే ది వాళ్ళంత ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పేసి మనకు ఈ ఇష్యూ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది అనమాట ఓకేనా. ఈ యొక్క ఇష్యూ తర్వాత మనకు ఇంకా క్లియర్గా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే మనకు ఇలాంటి వాట్సాప్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ ఓకేనా, వాళ్ళు సెక్యూర్గా ఫీల్ కావడం లేదు ఓకేనా. అదే మన సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అనమాట. ఆర్టికల్ అంటే ఇంతకుముందు ఫేమస్ కొన్ని ఉన్నాయి. ఆర్టికల్ 21 చెప్తుందంటే రైట్ టు లైఫ్ కదా, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ఓకే. ఆర్టికల్ 21 ఈస్ మన రైట్ టు లైఫ్ అనేది అంటే ప్రతి ఒక్కరు కూడా బతికి హక్కు ఉంది. ఎలా బతకాలంటే ఇన్ ఏ ప్రైవేట్ సెక్యూర్డ్ జోన్ ఓకే. ప్రైవేట్ సెక్యూర్డ్ జోన్ అంటే మనకి ఏంటంటే మనకు ఒక సపరేట్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రైవసీ కావాలని కోరుకుంటాడు. సో ఈ కోరుకోవడం కూడా ఏంటంటే రైట్ టు లైఫ్లో కింది పార్ట్ అని చెప్పేసి మనకు ఈ సుప్రీంకోర్టు కూడా చాలా డిసిషన్లు చెప్పడం జరిగింది. అర్థమవుతుంది, చాలా డిసిషన్స్లో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రైవసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైవసీ కూడా ఒక మీరు రైట్ టు లైఫ్లో పార్టే, అంటే ఆర్టికల్ 21లో ఇది కూడా పార్ట్ అని చెప్పేసి మన సుప్రీంకోర్టు కూడా చాలా డిసిషన్స్లో చెప్పడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ given issue given orders to the WhatsApp ఓకేనా. దట్స్ ద రీజన్. ఇంకో విషయం ఏంటంటే డిస్క్రిమినేషనరీ ట్రీట్మెంట్ టు ద ఇండియన్ యూజర్స్, అంటే ఇండియన్ యూజర్స్కి డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. ఎందుకు డిస్క్రిమినేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ వ్యత్యాసం అనమాట. ఇక్కడ మనకు యాక్చువల్గా బ్రెజిల్ అలాగే ఇప్పుడు ఫ్రాన్స్ జర్మనీ ఉంది కదా, ఈ ఫ్రాన్స్ జర్మనీ కంట్రీస్లో ఏంటంటే ఈ యొక్క వాట్సాప్ అనేది పూర్తిగా ఏం చేస్తారంటే గవర్నమెంట్ వెన్ ది ట్రై టు, అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉందనుకోండి, ఈ జర్మనీ బ్రెజిల్లో ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఈ యొక్క వాట్సాప్ పాలసీ తీసుకొస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన వెంటనే గవర్నమెంట్ అంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్స్ లైక్ ఫ్రాన్స్ గవర్నమెంట్ కావచ్చు, లేదా జర్మనీ గవర్నమెంట్ కావచ్చు, లేదా మనకు ఈ బ్రెజిల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్స్ ఏం చేశారంటే డైరెక్ట్గా వాళ్ళు దే బ్యాన్ ది వాట్సాప్ ఓకేనా. సింపుల్గా ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఏం చేశారంటే ది గవర్నమెంట్ ఏం చేసిందంటే దే బ్యాన్ అనమాట. అంటే బ్యాన్ అంటే వాట్ వి కాల్ ఇక్కడ పూర్తిగా ఈ వాట్సాప్ మా కంట్రీలో ఉండకూడదని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేశారు పూర్తిగా. సో దానికి భయపడి ఏం చేశారంటే ఆ టైంలో ఈ వాట్సాప్ వాళ్ళు దే గివ్ అంటే కొన్ని కన్సెషన్ ఇచ్చారనమాట. ఎవరికి లైక్ బ్రెజిల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు ఓకే, ఇలాంటి కంట్రీస్ కొన్ని కన్సెషన్ ఇచ్చారు. ఎందుకు కన్సెషన్ ఇచ్చారంటే రీజన్ ఏమంటే దే ఆర్ ట్రైంగ్ టు బ్యాన్ ఇట్ రైట్. వాళ్ళు బ్యాన్ చేశారని చెప్పేసి ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు మీ కంట్రీలు మేము ఎలాంటి లింక్ చేయము, ఎలాంటి మెర్జ్ చేయమని చెప్పేసి కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే చూడండి ఇక్కడ అంటే ఒక కంట్రీకి ఒక రూల్, ఇంకో కంట్రీకి ఒక రూల్ ఓకేనా. అదే చెప్తున్నా ఇక్కడ డిస్క్రిమినేషనరీ ట్రీట్మెంట్ టు ఇండియన్ యూజర్స్ ఓకేనా, అర్థమవుతుందా, అదే చెప్తున్నా ఇక్కడ సేమ్. అండ్ డామినెంట్ పొజిషన్ ఓకే. డామినెంట్ పొజిషన్ అంటే మనకు వాటి కాల్ ఇక్కడ మనకు వీళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం మనకి ఇండియా ఇస్ డామినెంట్ రైట్. ఇండియన్ యూజర్స్ ఆర్ వెరీ మోర్, అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ యూజర్స్ ఆర్ యూజింగ్ వాట్సాప్. చాలా వరకు ఇంకా ఇల్లిటరేట్స్ కూడా తెలుసు అనమాట వాట్సాప్ యూజ్ చేయడం ఎలా అని చెప్పేసి. సో ఇలాంటి ఎక్కువ డామినేషన్ పొజిషన్లో ఇండియా లాంటి కంట్రీ వై దే ఆర్ సైలెంట్ అని చెప్పేసి మన ఆర్టికల్లో మనకి వాటికి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది ఆథర్. ఎందుకు మన కంట్రీ సైలెంట్గా ఉంది, తో వీఆర్ డామినెంట్ ఓకే. మనం డామినెంట్ అయినా కానీ ఇండియా వాటి ఐటీ రూల్స్ అనేది మనకి అంత వాటి రూల్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇది జరుగుతుందని చెప్పేసి మనకి ఆర్టికల్లో మనకి ఈ ఆథర్ చెప్పడం జరుగుతుంది ఓకే. మన ఇండియన్ డామినెంట్ అయినా కానీ ఓకే, ఇండియన్ పీపుల్ అనే వాళ్ళు డామినెంట్స్ అయినా కానీ బట్ ఐటీ రూల్స్ అనేటి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఇన్ ఇండియా ఇస్ నాట్ మోర్ చాలా స్ట్రిక్ట్గా లేవు. చాలా స్ట్రిక్ట్గా అంటే మనకు మనకు తగినట్టుగా అంటే ప్రజల్ని కాపాడే విధంగా లేవు. సో ఇవి ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే సపరేట్గా మనకు డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. బట్ ఈ యాక్ట్స్ ఏవి కూడా మనకు అంత క్లియర్గా మనకు హెల్ప్ఫుల్ కావడం లేదు ఓకే. ఇవి ఉన్నా కానీ మనకి ఏంటంటే మనకు జరుగుతుందని చెప్పేసి మనకు అంటే ప్రజెంట్ ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీ వల్ల ఒక ఎగ్జాంపుల్ అయింది ఓకే. ఒక కన్వీప్ అయింది గవర్నమెంట్కి. కొన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి ప్రైవసీ పాలసీ గురించి. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది పీపుల్ని. అలాగే సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నాం ప్రతిరోజు మనము ఈ సోషల్ మీడియా పీపుల్ని చాలా మొత్తం పూర్తిగా మనకు అన్ని విధాలుగా ఏంటంటే డైవర్ట్ చేస్తా ఉందని చెప్పేసి మనకు ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకో కొన్ని నిమిషాలు మనకు ఫర్దర్గా వస్తాయి. సో అప్పుడు ఆ వీడియోలో మనం మళ్ళీ ఆ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇది చాలా ఇది ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అగైన్ మనకు ఇజ్రాయెల్ గురించి వచ్చింది అనమాట. అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య ఈ గొడవలు జరుగుతున్నాయి హమాస్ మిలిటెంట్స్ మధ్య. అంటే రంజాన్ టైం నుంచి జరుగుతుంది అనమాట. ఇది ఇక అప్రాక్సిమేట్గా 7 days జరిగింది ఓకేనా. ఈ 7 days వార్ అనేది మనకి ఇప్పుడు ఇయర్ కంప్లీట్ అయింది అనమాట. చూడండి ఇక్కడ హమాస్కి రీచ్డ్ 11 days ఆఫ్ ఫైటింగ్ ఓకేనా. అంటే డెత్ టోల్ ఇన్ వైలెన్స్ టచెస్ 243 అంటే నియర్లీ అప్రాక్సిమేట్గా
243 మంది చనిపోయారనమాట. ఈ యొక్క స్ట్రైక్స్‌లో వీళ్ళ ఇజ్రాయెల్ అలాగే మనకు ఈ యొక్క హమాస్ మధ్య గొడవల్లో ఏందంటే, ఈ సివిలియన్స్ అనేవాళ్ళు అప్రాక్సిమేట్‌గా 243 మంది చనిపోయారంట. ఓకేనా. ప్రెజెంట్ ఇప్పుడు ఈ 11 డేస్ తర్వాత ఈ యొక్క సీజ్ ఆఫ్ ఫైర్ జరిగిందనమాట. అంటే పూర్తిగా ఈ యుద్ధం అనేది ఆపడం జరిగింది. ఓకేనా. యుద్ధం ఆపే ముందు చెప్పిన వాట్ వి కాల్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్పిన మాటలేందంటే, బెంజమిన్ నెతన్యాహు హెస్ క్లైమ్డ్ దట్ హీ ఎయిమ్డ్ టు ఫోర్స్‌ఫుల్లీ డిటరెన్స్ అగైన్స్ట్ ద హమాస్. చూడండి ఇక్కడ ఏందంటే, ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, అతను ఇష్టపడి ఇక యుద్ధాన్ని ఆపలేదంట. ఇతను ఫోర్స్‌ఫుల్‌గా ఆపడానికి ట్రై చేయించారంట అని చెప్పడం జరుగుతుందన్నమాట. దీని గురించి మనకు క్లియర్‌గా వాట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇజ్రాయెల్, పాలస్తీన్ గురించి మనకి ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసాం. సో, ఆ వీడియో మీరు చెక్ చేయండి. వాట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇజ్రాయెల్, పాలస్తీన్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రెజెంట్ ఈ వీడియోలో ఏంటంటే, వై ఇది ఇజ్రాయెల్ ట్రైయింగ్ టు విత్డ్రా ఫ్రమ్ ది వార్. ఓకే, ఇజ్రాయెల్ ఎందుకు విత్డ్రా అయింది, అలాగే మనకు ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీస్ ఆఫ్ సీజ్ ఫైర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అంటే మనకు ఏంటంటే, మనకు ఈ టాపిక్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఓకేనా. ఇజ్రాయెల్ వచ్చేసి మనకు యాక్చువల్గా ఇట్స్ సపోర్టెడ్ బై ద అమెరికా. ఆఫ్ కోర్స్ ఇట్స్ సపోర్టెడ్ బై ద అమెరికా, రైట్. ఓకేనా. ఇజ్రాయెల్ వచ్చేసి అమెరికా సపోర్ట్ చేస్తుంది. సో ఈ హమాస్ పీపుల్ వచ్చేసి మనకు అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా. ఈ ఈ ఈ వార్ ఎలా జరిగిందని మనకు ఇట్ ఈస్ ఎయిర్ స్ట్రైక్, రైట్. ఓకేనా. ఎలా జరిగింది, ఎయిర్ స్ట్రైక్ జరిగింది కదా. వార్ అనేది ఎలా ఏ ఫామ్లో జరిగింది, ఎయిర్ స్ట్రైక్ ఫామ్లో జరిగింది. అంటే ఎయిర్ వేస్ ద్వారా మనకు వార్ అనేది జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ వార్స్ వచ్చేసి మనకు 2 కేటగిరీస్ డివైడ్ చేసి సింపుల్గా. ఒకటి వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్ వార్స్ అండ్ ఎయిర్ స్ట్రైక్స్. ఓకేనా. ఈ గ్రౌండ్ లెవెల్ వార్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వార్స్లో మనకు ఎలాంటి సివిలియన్స్ అనే వాళ్ళు మనకు చనిపోరు అనమాట. అంతే కదా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనకు ఆర్మీ ఆపోజిట్గా ఫైట్ చేస్తారు. సో ఆర్మీ పీపుల్ చనిపోతారు అంతే. ఓకే, సివిలియన్స్ చనిపోయే ఛాన్స్ అసలు చాలా తక్కువ, రేర్ అనమాట. బట్ ఎయిర్ స్ట్రైక్స్లో ఏమవుతుందంటే, ఈ ఎయిర్ స్ట్రైక్స్లో మన రాకెట్స్ కానీ లేదంటే మనకు సంబంధించిన డిఫరెంట్ వెపన్స్ వాడినప్పుడు ఏమిటంటే, మిజైల్స్ ఇలాంటివి, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ వాట్ వి కాల్, ఇవి ఎక్కడ పడతానంటే ఇట్ విల్ అటాక్ ది వాట్ వి కాల్ ఆర్మీ సోల్జర్స్ని అటాక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ అటాక్ ఆల్సో ది సివిలియన్స్, ఇన్నోసెంట్స్. ఓకేనా, ఇన్నోసెంట్స్ కూడా చనిపోయే ఛాన్స్ ఉంది కదా. ఈ రాకెట్స్ అనేది ఏంటంటే, రాకెట్స్ కానీ మిజైల్స్ కానీ లేదంటే మనకు ఇలాంటి డిఫరెంట్ ఈ యొక్క వెపన్స్ వాడడం వల్ల, ఎయిర్ స్ట్రైక్స్ వాడడం వల్ల మనకు పీపుల్ అనేది కూడా చనిపోయే ఛాన్స్, అంటే సివిలియన్స్ అనే వాళ్ళంటే ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోయే ఛాన్స్ ఉంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ది ఇజ్రాయెల్ వాస్ బ్లేమ్డ్ బై మెనీ ఆస్పెక్ట్స్. అంటే చాలా కంట్రీస్ కూడా ఏంటంటే ఇజ్రాయెల్ని బ్లేమ్ చేశాయి అనమాట. అంటే ఇజ్రాయెల్ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంది. ఓకే, ఇజ్రాయెల్ చాలా మీ దారుణమైన కంట్రీ అని చెప్పేసి చాలా కంట్రీస్ నుంచి అపోజిషన్ రావడం వలన, ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ నుంచి, ఓకే, ది గవర్నమెంట్ ఇంకేం చేయలేక ఏంటంటే మనకు ఈ బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గాల్సి వచ్చిందనమాట. ఓకేనా, అదొక రీజన్. ఎందుకు మనకు వాట్ వి కాల్ వై ద 11 డేస్ తర్వాత మనకి ప్రెజెంట్ సీజ్ ఫైర్ ఎందుకు జరిగిందంటే ఇది ఒక రీజన్ చెప్పొచ్చు. అలాగే WHO, ఓకే సారీ యుఎన్ఓ కూడా మనకు చాలా కంట్రీస్ అనేవి మనకు దీనికి అపోజిట్గా తయారవుతున్నాయి అనమాట. దీనికి అపోజిట్గా ఈ ఇజ్రాయెల్కి అపోజిట్గా తయారవుతున్నాయి. అట్ ద సేమ్ టైం రష్యా ఇస్ ట్రైయింగ్ టు ఇన్వాల్వ్. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే రష్యా ఇస్ ట్రైయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద రెస్క్యూ ఆఫ్ ది ప్యాలెస్తీన్ రెస్క్యూ చేయడంలో రష్యా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి మనకు ఈ వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. అలాగే రీసెంట్గా మనకు ఎస్టర్డే వచ్చేసి మనకు ఒక పర్సన్ అంటే మనకు అమెరికన్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఈ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్. ఓకే, అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏం చేశారంటే ఈ గివ్ ఎ స్టేట్మెంట్ దట్ ద టూ నేషన్స్ పాలసీ అంటే టూ నేషన్ అగ్రిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సాల్వింగ్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య గొడవను ఆపడానికి ఒకే ఒక దారి ఉంది, అదే టూ నేషన్ పాలసీ అంటే 2 రాజ్యాలుగా గుర్తించడం, ఒకటి పాలస్తీన్ ఒకటి ఇజ్రాయెల్ అని చెప్పేసి అంటే మనకి ఈ యొక్క దీంట్లో చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా మంది పీపుల్ అంటే మనకు హ్యూమన్ యాక్టివిటీస్ అంటే UNHRC అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఏంటంటే ఈ వాట్ వి కాల్ ఈ యొక్క వార్ చాలా క్రూరమని చెప్పేసి మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ది అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే రష్యన్ ప్రెసిడెంట్ చెప్పిన స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే ఈ కంట్రీస్ మధ్య వైలేషన్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అనేది జరగడం వల్ల ఏమైందంటే ఫైనల్గా ఈ యొక్క వార్ అనేది మనకు ఎండ్ కావడం జరిగింది అనమాట. ఎవరి మధ్య, ఈ యొక్క ఇజ్రాయెల్స్ మధ్య అలాగే హమాస్ మధ్య ఈ యొక్క సీజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఓకే, ఈ సీజ్ ఆఫ్ ఫైర్ మళ్ళీ ఇలాగే ఉంటుందా అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనండి. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసినట్టయితే చాలాసార్లు ఈ ఇజ్రాయెల్స్కి అలాగే పాలస్తీన్కి గొడవలు జరిగాయి అనమాట. ఈ గొడవల్లో మళ్ళీ వార్ తీసుకొచ్చాయి. ఈ వార్ కూడా ఏంటంటే కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఏమవుతుందంటే ఫైనల్గా ఈ ఎండ్ అవుతుంది, వార్ సీజ్ జరుగుతుంది. సీజ్ జరిగింది జస్ట్ 2-3 డేస్ మాత్రమే, అంటే 2-3 2 రోజులు 3 రోజులు అలాగా సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ దే విల్ స్టార్ట్ దేర్ థింగ్స్ అనమాట. అర్థమవుతుందా? సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే దే విల్ డూ వాట్ ఎవర్ దే
లైక్ టు విష్. ఓకేనా, మళ్ళీ వాళ్ళు ఏం కావాలంటే అది చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఇస్ ద రీజన్ ద ఆర్టికల్ మనం చెప్తున్నాను అనమాట. ఈజ్ ఇట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి, అంటే ఖచ్చితంగా మనకు షార్ట్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు యూపీ టు డిక్లేర్ బ్లాక్ ఫంగస్ నోటిఫైబుల్ డిసీజ్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ యూపీ వచ్చేసి మనకు బ్లాక్ ఫంగస్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా డిక్లేర్ చేసిందంట. అంటే చూసుకున్న మైకోసిస్. ఓకేనా, మైకోమైకోసిస్ డిసీజ్ ఉంది కదా, ఈ డిసీజ్ ఏంటంటే మనకు ఈ నోటిఫైబుల్ డిసీజ్ గా డిసైడ్ చేయడం ఎవరు ఇక్కడ మనకు యూపీ, అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి మనకు ఈ యొక్క బ్లాక్ ఫంగస్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా డిసైడ్ చేసింది. అంటే వాట్ ఈస్ నోటిఫైబుల్ డిసీజ్? ఓకేనా, ఈ నోటిఫైబుల్ డిసీజ్ అంటే మీనింగ్ ఏమంటే మనకు యాక్చువల్గా ది గవర్నమెంట్ ఒక నోటిఫై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసిషన్ అఫీషియల్గా గవర్నమెంట్ అథారిటీస్ ఎస్పెషలీ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు అనుకున్నారనుకోండి, థింక్ చేశారనుకోండి, ఇది ఏమవుతుందంటే ఇది డిసీజ్ లాంటిది, చాలా డేంజరస్ డిసీజ్, లేదంటే ఈ డిసీజ్ మనకు మన స్టేట్లో ఉందని చెప్పి గుర్తించారనుకోండి, అలా గుర్తిస్తే ఏంటంటే మనము వి కాల్ ఇట్ యాజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. ఓకే, అలాంటి డిసీజ్ ఏమంటే వి కాల్ ఇట్ యాజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. అండ్ ఇలా నోటిఫై చేశారనుకోండి ఏమవుతుందంటే ఈ స్టేట్ అనేది మనకు they will try to give some subsidies, they will try to give some encouragements for the eradication of the disease. At the same time it will give some concessions or some special measures should be given to this particular disease. ఓకే, ఈ డిసీజ్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీ యాక్టివిటీస్ తీసుకొస్తుంది, అలాగే కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది, అలాగే కొన్ని యాక్టివిటీస్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని వాట్ వి కాల్ పర్మిషన్స్ తీసుకొని కొత్తగా రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకోసం? టు ఎరాడికేట్ దిస్ డిసీజ్. సో లైక్ దిస్ మనకు ఇలా నోటిఫై చేశారనుకోండి, ఆ డిసీజ్ అని ఏమవుతుందంటే మనకు ఈ యొక్క పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో వచ్చేస్తుంది. అలాగే మనకు కొన్ని సబ్సిడీస్ ఇస్తారు, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకు చాలా ఉండడం జరుగుతుంది అనమాట. అప్పుడు అలాంటి డిసీజ్ మనం వి కాల్ ఇట్ యాస్ నోటిఫైబుల్ డిసీజ్. అలాగే మనకు ఈ ఉత్తరప్రదేశ్ సీఎం కూడా ఏం చేస్తున్నారంటే ఇతను మనకు అడుగుతున్నారు అనమాట, లైక్ మనకి ఇక్కడ సపరేట్ యాక్ట్ ఉంది కదా, అంటే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ అని చెప్పేసి, ఈ యాక్ట్స్లో మనం ఇది ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఇది ఒక ఎపిడెమిక్ అంటే మనకు మహమ్మారి కదా, ఇలాంటి డిసీజ్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా మనకు ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి, ఎస్పెషల్లీ ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మనకు ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఈజ్ ఆల్సో గివింగ్ సజెషన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా ఇది స్ప్రెడ్ అయింది బ్లాక్ ఫంగస్ డిసీజ్ అనేది. ఓకేనా, మీరు ఈ బ్లాక్ ఫంగస్ డిసీజ్ గురించి క్లియర్ తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. వాట్ ఈస్ అ బ్లాక్ ఫంగస్ డిసీజ్, వాట్ ఈస్ అ సైంటిఫిక్ కాంప్లికేషన్స్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని చేసి మనకు ఎలాంటి ఎందువల్ల వస్తుంది, వై ఇట్స్ మనకి ఎందుకు అఫెక్ట్ అవుతుంది, ఓకే, ఎలాంటి వ్యక్తులకి బ్లాక్ ఫంగస్ వస్తుంది, కరోనా వాళ్ళకి మాత్రమే వస్తుందా లేదా అని చెప్పేసి మనకు ఈ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, దాంట్లో చూడండి మీకు అర్థమవుతుంది బ్లాక్ ఫంగస్ గురించి చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు చూసినట్లయితే మన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి దే ఆర్ థింకింగ్ అండ్ వాట్ వి కాల్ ఇలాంటి డిసీజ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు వాట్ వి కాల్ తగ్గించాలి పూర్తిగా. అలాగే అట్ ది సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫై చేయాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ అది చెప్పడం జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్ ఆల్ టుడే. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. టుమారో నెక్స్ట్ ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్టింగ్ us.